ఈ కథ విన్న తర్వాత మీకు కూడా 7 వారాలు అంటే ఖచ్చితంగా భయమేస్తుంది. ఆ కథ ఏంటో చెప్తా. ఐ వెల్కమ్ టు మై వరల్డ్ స్టోరీ టెలర్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకో. శ్రీరామ్ అనే ఒక యువకుడు ఉద్యోగం కోసం ఒక పల్లెటూరికి వస్తాడు. ఆ ఊరిలో చాలా తక్కువ మంది తన ఇంటిని అద్దెకిస్తారు. అలా శ్రీరామ్ తన ఇంటి కోసం వెతుకుతుండగా ఒక ఇల్లు అనేది అతనికి అద్దెకి దొరుకుతుంది. అప్పుడు గ్రామస్తులు ఆ ఇంట్లో వెళ్లే ముందు అతనితో ఒక మాట అంటారు. అదేంటంటే 7వ రోజున ఇంట్లో ఉండకు అని. దానితో రాముడు అతనిని అడుగుతాడు, ఎందుకులా అంటున్నారు మీరు అని చెప్పి. దానికి గ్రామస్తులు అతనితో 7వ రోజు ఇంట్లో ఉన్న ఎవరు ఇప్పటి వరకు బయటికి రాలేదు, నువ్వు కూడా 7వ రోజున ఇంట్లో ఉండకు అని చెప్తారు. దాంతో రాముడు నవ్వుతూ, భయపడే రోజులా ఇది, ఆ రోజులు ఎప్పుడో పోయాయి కదా అని అంటాడు. అని చెప్పి ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు. అదే రోజు రాత్రి చక్ 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 మని పాదాల శబ్దం, గజ్జల శబ్దం, తలుపు ఎవరు తీస్తున్నట్లు శబ్దాలు ఆ రాముడికి ఏర్పడతాయి. అప్పుడు వెంటనే లేచి అద్దంలో అతను చూసుకుంటాడు, కానీ ఎవరో ఉండరు. కానీ అద్దంలో మరొకసారి చూడగా తన వెనుక ఎవరో నిలబడినట్లు ఉంటారు. తిరిగి మళ్ళీ చూస్తే వెనుక ఎవరూ ఉంటారు. అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు రాత్రి అవ్వగానే ఆ ఇంట్లో అతనికి ఒక అమ్మాయి మంగళసూత్రం అనేది దొరుకుతుంది. ఇంకా కాళ్లకు ఉన్న గజ్జెలు, పాత సామాన్లు అతనికి దొరుకుతాయి. అతను ఆ పాత సామాన్లన్నింటినీ బాగా గమనిస్తూ ఉంటాడు. 3వ రోజు రాత్రి తనకు దాగి ఉన్న ఒక పాత డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో ఒక వాక్యం ఉంది. అదేంటంటే 7వ రోజున ఈ ఇంట్లో ఎవ్వరూ ఉండకూడదు, ఎవరైతే ఈ ఇంట్లో 7వ రోజు ఉంటారో వాళ్ళని నేను చంపేస్తా అని రాసి ఉంటుంది. పేజీలు తిప్పితే 7 పేర్లు ఉంటాయి. అన్ని పేర్ల పక్కనే ఒక్కొక్క తేదీ వేసి ఉంటుంది. మరుసటి రోజు అవగానే అతను గ్రామంలోకి వెళ్ళి గ్రామస్తులతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని గ్రామస్తులను అడుగుతాడు. అప్పుడు గ్రామస్తులు దాంతో అతనికి 20 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనని చెప్తాడు. అదేంటంటే 20 ఏళ్ల క్రితం ఒక గర్భిణీ స్త్రీని బతికి ఉండగానే కాల్చేసి చంపేస్తారు. అప్పుడు ఆ స్త్రీ చావబోయే ముందు ఒక శాపం ఇచ్చి వెళ్ళిపోతుంది. అదేంటంటే ఎవడు ఈ ఇంట్లో 7వ రోజు ఉంటాడో వాళ్ళని నేను చంపేస్తాను, ఇది మాత్రం ఖచ్చితం అని చెప్పి చచ్చిపోతుంది. 7వ రోజు రాత్రి 12 గంటలు కాగానే తలుపులు ఆటోమేటిక్గా మూసుకుంటాయి, లైట్లు ఆఫ్ అవుతాయి. అప్పుడు ఒక స్త్రీ గొంతు వినపడుతుంది. అదేంటంటే నువ్వు కూడా నాతోనే ఉండాలి, నువ్వు కూడా నాతోనే చావాలి. అతని వెనుక ఉన్న గూడ నుంచి చేతులు బయటకు వస్తాయి. ఆ చేతులు బయటకు రాగానే రామ్ దాన్ని చూసి బాగా వణికిపోయి భయపడుతూ పారిపోతాడు. అప్పుడు తన వెనుక నుంచి ఒక దయ్యం వచ్చి తన చేతులతో గట్టిగా అతను లాగి ఊపిరి బిగబట్టి అతన్ని చంపేస్తుంది. ఉదయం కాగానే గ్రామస్తులు ఇంటి తలుపు తెరుస్తారు. లోపల రాముడు శవం ఒక ఫ్యానుకి వేలాడుతూ ఉంటుంది. అతని కళ్ళు మాత్రం తెరిచే ఉంటాయి, కానీ ఆత్మ మాత్రం అందులో ఉండదు. దాంతో గోడ మీద ఒక వాక్యం రాసి ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నది 8 మంది, ఇంకా ఎవరు వస్తారో వాళ్ళందరినీ చంపేస్తా, 7వ రోజు ఈ ఇంట్లో ఎవరుంటారో వాళ్ళందరినీ చంపేస్తా అని రాసి ఉంటుంది. ఇలాంటి ఇల్లు కనుక మీకు కూడా దొరికితే మీరేం చేస్తారో కామెంట్లో చెప్పండి. అంతవరకు బాయ్ బాయ్.